మీడియా మిత్రులందరికీ నమస్కారం. పర్లేదు, వినిపిస్తుంది. అదే మేము చేసిన రికమెండేషన్ మీద స్కూల్స్కి, అదే ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్కి, ప్రైవేట్ జూనియర్ కాలేజెస్కి ఫీజులు ఫిక్స్ చేస్తూ గవర్నమెంట్ 2 జీవోస్ ఇష్యూ చేసింది. ఈ సందర్భంగా మీకు అసలు ఈ జీవో ఎలా ఇష్యూ చేసాం, తర్వాత దీనికి కొన్ని బ్యాక్గ్రౌండ్ ఫ్యాక్ట్స్ మీకు చెప్పాలని మేము ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. నేను ఫస్ట్ ఆస్పెక్ట్ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ మెథడ్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఫీజులో మిగతా స్టేట్స్కి మన స్టేట్స్కి, అంటే ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మిగతా స్టేట్స్కి మన స్టేట్స్కి చాలా ఒక రకమైన డిఫరెన్స్ ఒక ఆస్పెక్ట్లో ఉంది. దానివల్ల ఈ కలెక్షన్ ఆఫ్ ఫీజ్ అనేది ఒక మెనాస్ లాగా పెరిగి, ఒక అన్ని స్టేట్లలో మిగిలిన స్టేట్లో లేదని కాదు, ఇక్కడ మరీ విపరీతంగా తయారైంది. అదేంటంటే, ఈ ఫీజులు ఇంతగా అంటే జనరల్ ప్రాక్టీస్ ఏంటంటే, ఫీజులు ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ముందు నోటిఫై చేయాలి. అదర్ స్టేట్స్లో నోటిఫై చేస్తున్నారు, దాన్ని గవర్నమెంట్ స్క్రూటినైజ్ చేసి వాళ్ళు ఏదో డెసిషన్ తీసుకుంటున్నారు. మన దగ్గర ఏమవుతుందంటే, ఇక్కడ కూడా వాళ్ళకి ఫీజులు నోటిఫై చేయవలసిన ఆబ్లిగేషన్ ఉన్నప్పటికీ కూడా గత 20 సంవత్సరాల నుంచి ఏ ఇన్స్టిట్యూషను, ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషను ఈ ఫీజులు నోటిఫై చేయట్లే. మేము మా కమిషన్ ద్వారా మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కనుక్కున్నాము, వాళ్ళు నోటిఫై చేయట్లేదు. ఈ నోటిఫై చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఎవరిష్టం వచ్చిన ఫీజులు వాళ్ళు కలెక్ట్ చేసుకోవటమే. ఆ పద్ధతి వచ్చేసరికి ఇది విపరీతంగా మారి మనకి చాలా సమస్యగా మారిపోయింది. అది దానివల్ల ఇప్పుడు ఏమొచ్చిందంటే, ఒక రకమైన కంట్రోల్ అనేది వీళ్ళకి ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అడిగితే ఏదో ఇస్తారు, వాళ్ళకి తెలిసింది, అది కరెక్ట్గా చెప్పరు. కానీ సిస్టమేటిక్గా నోటిఫై చేయాలనే ఆబ్లిగేషన్ని వీళ్ళు ఫాలో అవటంలే ఇక్కడ. అది నేను ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ గురించి మాట్లాడటంలే, అది ఇప్పుడు వచ్చిన సమస్య కాదు. అది ఎప్పటి నుండో ఈ విషయాన్ని మర్చిపోయారు అందరూ. ఇలా నోటిఫై చేయాలి అనేది ప్రైవేట్ కాలేజెస్ చేయటం లేదు, దాన్ని గత 2 దశాబ్దాలుగా ఎవరు క్వశ్చన్ చేయడం లేదు. అందువల్ల ఈ విపరీతమైన పరిస్థితి ఏర్పాటైంది. ఈ సందర్భంగా ఏమైందంటే, మన ప్రజెంట్ గవర్నమెంట్ ఒక రెగ్యులేటరీ బాడీ ఉండాలనే ఉద్దేశంతో మా కమిషన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఏర్పాటు చేసి మాకు వేరియస్ ఫంక్షన్స్, అసలు ఇది మెయిన్ ఫంక్షన్, వన్ ఆఫ్ ది మెయిన్ ఫంక్షన్స్ అనండి ఇది ఫీ ఫిక్సేషన్ అనేది మాకు ఇంట్రెస్ట్ చేశారు. అంటే మీకు అసలు బ్యాక్గ్రౌండ్ అసలు ఎలా జరుగుతుంది, అసలు ఈ ఇన్స్టిట్యూషన్స్ మా ఫంక్షనింగ్ని ఎలాగా అంటే సరిగా ముందుకు సాగనీయకుండా చేస్తున్నాయి అనేది కొంచెం మీకు చాలా బ్రీఫ్గా చెప్దాం అనుకుంటున్నాం. అయితే మాది వచ్చిన కొన్ని రోజులకి మేము ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసాం. నోటిఫికేషన్ ఏమీ లేదు, వాళ్ళ అంటే స్కూల్ పర్టికులర్స్ మాకు కావాలి. మీరు ఫీజులు ఎంత కలెక్ట్ చేస్తున్నారు, మీ ప్లే గ్రౌండ్ ఉందా లేదా, స్టూడెంట్ టీచర్ రేషియో ఎంత, టీచర్స్కి శాలరీస్ ఎంత పే చేస్తున్నారు, ఇలాగ నోటిఫికేషన్ మేము ఇష్యూ చేసాం. మాకు ఒక ప్రొఫార్మా ఇచ్చి మాకు అది ఫిలప్ చేయండి అని. దానిలో ఇల్లీగాలిటీ ఏముంది, అది వన్ ఆఫ్ అవర్ మెయిన్ ఫంక్షన్స్. అది 1 year బ్యాక్ మేము వేస్తే దాన్ని అసలు ఛాలెంజ్ చేయకూడదు, మరి ఎందుకో ఛాలెంజ్ చేశారు. అది ఛాలెంజ్ చేసిన తర్వాత అన్ఫార్చునేట్లీ ఏమైందంటే, అప్పుడు కోవిడ్ సినారియో అప్పుడు స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే వాళ్ళు ఇలాగా కోవిడ్ వచ్చింది కాబట్టి మాకు స్టాఫ్ ఎవరు రావట్లేదు, మేము వేరే పర్టికులర్స్ ఇవ్వడానికి ఇప్పుడు అవకాశం లేదని కోర్టులో చెప్పారు వాళ్ళు, హైకోర్టులో చెప్తే వాళ్ళు ముందు లిమిటెడ్ స్టే ఇచ్చారు.
ఒక 4 వారాలు 6 వారాలు ఎంత ఇచ్చారు. కానీ అదేమైందంటే ఇప్పుడు ఈ ఫీజెస్ కోసం మేము రికమెండేషన్ పంపించిన వరకు ఆ రిట్ పిటిషను బ్యాచ్ ఆఫ్ రిట్ పిటిషన్స్ డిస్పోజ్ ఆఫ్ కాలే హైకోర్టులో. మేము రికమెండేషన్ ఇప్పుడు గవర్నమెంట్కి దాని మీద సస్పెండ్ చేశారు నోటిఫికేషన్. మేము అది ఎంత ట్రై చేసినా కూడా అది హీరింగ్కి రాలే. ఎందుకంటే కోవిడ్లో ఏమవుతుందంటే ప్రయారిటీ వైజ్ కేసులు తీసుకుంటారు. అంటే ఇది ప్రయారిటీ కేసు కాదని కాదు, ఇది కూడా టాప్ ప్రయారిటీ కేసే. మరి ఎందుకు మరి ఇది హీరింగ్కి రాలేదు? రాకపోతే ఈలోగా మేము అదర్వైజ్ ఇన్ఫర్మేషన్ మేమంతా కలెక్ట్ చేసి, ఎందుకంటే ఈలోగా మేము ఇన్స్పెక్షన్స్ అవి చేస్తున్నాము, మేము ఇంటరాక్ట్ అవుతున్నాము మేనేజ్మెంట్స్తో వాళ్ళతో. అవి మేము కొంత అదే ఇన్ఫర్మేషన్ డేటా అది కలెక్ట్ చేసి మేము రికమెండేషన్ పంపించిన తర్వాత రీసెంట్గా అది ఇప్పుడు అది అనవసరం అని రీసెంట్గా మా రికమెండేషన్ పోయిన తర్వాత అది డిస్మిస్ అయింది. దట్స్ వై వీ వర్ ప్రివెంటెడ్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ రికమెండేషన్ డ్యూరింగ్ ది ప్రీవియస్ అకాడమిక్ ఇయర్. అది తర్వాత ఇంకోటి, కోవిడ్ వచ్చిన తర్వాత మీకు పేరెంట్స్ కండిషన్ తెలుసు, చాలా ఆర్థిక పరిస్థితి అధ్వానం అయిపోయి చాలా దయనీయమైన పరిస్థితి వెళ్ళిపోయారు పేరెంట్స్ అందరూ. అప్పుడు మేము 30% ఫీజు ట్యూషన్ ఫీజు రిడక్ట్ చేయమని ఒక 57 జీవో ఇచ్చాం. మనలాగా చాలా స్టేట్స్ ఫీజు రిడక్షన్ 25%, 20% ఇలాగ చాలా స్టేట్స్ ఇచ్చారు. అందులో అంటే ఇందులో కొన్ని పేరెంట్స్కి అర్థం కావట్లేదు. అందుకు ఇది అర్థం అవ్వాలని మేనేజ్మెంట్స్కి నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ పేరెంట్స్కి ఫుల్ అవేర్నెస్ లేదు. వాళ్ళు ఇప్పటికీ 57 జీవో ఆపరేషన్లో ఉందనుకుంటున్నారు. అయితే అలాగే వేరియస్ స్టేట్స్ అలాగే ఇంపోజ్ చేశారు. అలాగే బ్యాచ్ ఆఫ్ రిట్ పిటిషన్స్ సుప్రీంకోర్టులో ఫైల్ అయినాయి. దాని మీద మేనేజ్మెంట్సే వేశారు. రాజస్థాన్ అది వన్ ఆఫ్ ది రిట్ పిటిషన్స్ ఏంటంటే అది రాజస్థాన్ హైకోర్టు, రాజస్థాన్ గవర్నమెంట్ ఇలాగే 20% కట్ 25% కట్ ఎంతో ఇంపోజ్ చేశారు వాళ్ళు ట్యూషన్ ఫీజులో. ఇంపోజ్ చేస్తే అది రాజస్థాన్ హైకోర్టు అప్హెల్డ్ చేసింది, అది కరెక్టే అని చెప్పింది రాజస్థాన్ హైకోర్టు. కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఈ కేసు ఇంకా కొన్ని బ్యాచ్ ఆఫ్ రిట్ పిటిషన్స్, ఈ బ్యాచ్ ఆఫ్ రిట్ పిటిషన్స్లో ఒక ఇంటరిమ్ ఆర్డర్ పాస్ చేసింది. మెయిన్ రిట్ పిటిషన్ డీటెయిల్డ్గా వినాలి. అంతవరకు స్కూల్స్ ఏవైతే ఫీజులు నోటిఫై చేశాయో స్కూల్స్ మరి మేనేజ్మెంట్స్ నోటిఫై చేశారో దే కెన్ కలెక్ట్ అని అన్నారు వాళ్ళు. అది ఇంటరిమ్ ఆర్డర్ అయినా ఇట్ ఈస్ పాస్డ్ బై ది సుప్రీంకోర్టు. మాది అది మన స్టేట్ది డిఫరెంట్ అని చెప్పాను కదా, వీళ్ళేం నోటిఫై చేయకుండా ఇష్టం వచ్చినట్టు కలెక్ట్ చేస్తున్నారని. ఇక్కడ 57 జీవో ఛాలెంజ్ చేసినప్పుడు మేము కూడా అదే పాయింట్ రైజ్ చేసాం, అది ఇక్కడ అప్లై కాదు అని. హైకోర్టు ఏమన్నారంటే అది ఎలాగైనా సుప్రీంకోర్టు డెసిషన్ కాబట్టి అది ఇంకా పెండింగ్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి జీవో స్ట్రైక్ డౌన్ చేసేస్తాము, మళ్ళీ సుప్రీంకోర్టు మళ్ళీ మెయిన్ పిటిషన్ అంటే అయ్యే డిస్పోజ్ ఆఫ్ చేసి మెయిన్ పిటిషన్ పెండింగ్ ఉంచారు. పెండింగ్ ఉన్న తర్వాత అదే జీవో మొత్తానికి 57 స్ట్రక్ డౌన్ చేసేసారు. ఆ స్ట్రక్ డౌన్ చేసేసింది అన్నది పేరెంట్స్కి తెలియదు, మేనేజ్మెంట్స్కి తెలుసు. తర్వాత స్ట్రక్ డౌన్ అయితే చేసేసారు, కానీ స్టూడెంట్స్కి ఫేవరబుల్గా ఆపరేటివ్ పోర్షన్ ఆఫ్ ది జడ్జిమెంట్ మన హైకోర్టు రాశారు, సుప్రీంకోర్టు కూడా అదే రాశారు. ఎలా రాశారంటే మీకు నేను చదివి వినిపిస్తాను. ఇన్ వ్యూ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ కేస్ అండ్ డీటెయిల్డ్ హియరింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ది మ్యాటర్ and in the light of the orders passed by the Honorable Supreme Court in SLP so and so and batch dated so and so, there shall be interim stay of operation of impugned GO. Struck down చేయలేదు, interim stay ఇచ్చారు. interim stay of operation of GOMS number 57 dated so and so. However, ఇది ఇంపార్టెంట్, ఇది పేరెంట్స్కి తెలియదు. However, it is made clear that the management shall not debar any student from attending either online or physical classes on account of non-payment of fees, arrears, outstanding fees, and shall not withhold the results of the examinations of any student on that account, and the management may collect fees in 6 monthly installments and
wherever the parents have difficulty in remitting the fees, it is open to the parents to approach the school management and the management is directed. The management is directed to consider the same on a case-to-case basis sympathetically, and this interim arrangement is accordingly this interim arrangement and the IA of 21 is ordered, accordingly ordered అన్నారు. అంటే ఏంటి, ఇన్ఫ్యాక్ట్ జీవో సస్పెండ్ అయినప్పటికి కూడా ఈ ఆపరేటివ్ పోర్షన్ ఆఫ్ ది జడ్జిమెంట్ పేరెంట్స్కే ఫేవరబుల్గా ఉంది. ఎందుకంటే మేనేజ్మెంట్స్కి రైట్ ఉన్నా కూడా ఫీ కలెక్ట్ చేసుకోవడానికి కంపెల్ చేయడానికి వీల్లేదు, ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వాలి. ఒకవేళ కట్టలేకపోయినా ఏ చర్యలు స్టూడెంట్ మీద తీసుకోకూడదు. ఆన్లైన్ క్లాస్ ఆపడం కానీ, లేదంటే క్లాసులకి రానివ్వకపోవడం కానీ, రిజల్ట్స్ విత్హెల్డ్ చేయడం కానీ, ఇంకా ఏ రకమైన ఇన్కన్వీనియన్స్, స్టూడెంట్ ప్రమోషన్ ఆపేయడం కానీ ఏ రకమైన ఇన్కన్వీనియన్స్ చేయకూడదు. ఇది పేరెంట్స్కి చాలామందికి తెలియదు. వాళ్ళు ఇంకా జీవో 57 ఆపరేషన్లో ఉందని అనుకుంటున్నారు. అంటే ఇది బ్యాక్గ్రౌండ్. అంటే మేము ఆర్గ్యూ చేశాం, అంటే మా కౌన్సిల్ ద్వారా అదర్ స్టేట్స్కి మాది డిఫరెన్స్ ఉంది, ఇక్కడ అసలు నోటిఫై చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా కలెక్ట్ చేస్తున్నారు, అది మీరు డిస్టింగ్విష్ చేయాలంటే తర్వాత అదే సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది కదా, తర్వాత చూద్దామని చెప్పి వాళ్ళ ఆర్డర్ పాస్ చేశారు. అది మీకు చెప్తుంది ఏంటంటే, ఇప్పుడంటే ఎలాగా ఫీ స్ట్రక్చర్ అమల్లోకి వచ్చిందనుకోండి, ఇంతకు ముందు కూడా ఈ పేరెంట్స్కి రైట్ ఉంది, కానీ వాళ్ళ రైట్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం లేదు. మేనేజ్మెంట్స్ చేసిన ఒత్తిడికి వాళ్ళు లొంగిపోతున్నారు. మరొకసారి పేరెంట్స్ దృష్టికి మీరు మీడియా ద్వారా తీసుకొస్తారని నేను అంటున్నాను. అది ఇప్పుడు మేమేమనుకుంటున్నామంటే, ఒకవేళ ఆల్రెడీ ఫోర్స్ చేసి ఎవరైనా మేనేజ్మెంట్స్ కలెక్ట్ చేసి ఉంటే, ఎక్కువ కలెక్ట్ చేసి ఉంటే అది అడ్జస్ట్ చేయమని, కానీ అసలు యాన్యువల్ ఫీజు మేము ఫిక్స్ చేసిన యాన్యువల్ ఫీజు కంటే ఎక్సీడ్ అయిపోతే రిఫండ్ ఇప్పించాలని మేము డెసిషన్ తీసుకున్నాం మేము కమిషన్లో. అది అందుకని పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ రైట్ కూడా వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి. మా నోటీస్కి వచ్చిన వాళ్ళకి మేము వాళ్ళకి స్కూల్ మేనేజ్మెంట్స్కి మేము డైరెక్షన్ ఇస్తున్నాం, ఇలాగా ఆన్లైన్ క్లాసులు ఏవి ఆపొద్దని. తర్వాత ఇంకొక విచిత్రమైన కేసు ఒకటి వేశారు ఇక్కడ హైకోర్టులో. ఎలాగంటే దీన్ని బేస్ చేసుకొని ఒక సర్క్యులర్ ఇచ్చాను నేను, అంటే మా కమిషన్ తరఫున. ఏమని, ఇదే కాకుండా సుప్రీంకోర్టు కూడా వాళ్ళు అంటే ఆ రాజస్థాన్ కేసులో కాకుండా సబ్సిక్వెంట్గా వచ్చిన కేసుల్లో ఇలాగ పేరెంట్స్ని ఒకేసారి కట్టమని హెరాస్ చేయొద్దని, ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలని, ఇప్పుడు నేను ఏవైతే కండిషన్స్ చెప్పానో అవన్నీ అబ్జర్వ్ చేయాలని అన్ని ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్స్కి వాళ్ళేమో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చారు. అది ఫాలో అవ్వకుండా వీళ్ళు మళ్ళీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని మేము సర్క్యులర్ ఇచ్చాం. ఏమని సర్క్యులర్ ఇచ్చాము, సుప్రీంకోర్టు జీవో 57 ఉన్నా లేకపోయినా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి మీరు ఇలాంటి ఒత్తిడి చేయడం కానీ ఇలాంటి కొయర్సివ్ మెథడ్స్కి రిసార్ట్ కాకూడదని. అంటే వాళ్ళు ఏమని రిట్టేశారు, దానిలో ఒక విచిత్రమైన ప్రేయర్ పెట్టారు. ఏంటంటే, మేము సుప్రీంకోర్టు డైరెక్షన్స్ అవి ఫాలో అవుతున్నాము, మేము ఎవరిని ఒత్తిడి చేయడం లేదు, ఏమి చేయడం లేదు, ఆ సర్క్యులర్ కూడా మేము ఫాలో అవుతున్నాము, మా మీద అనవసరంగా ఏదైనా అంటే అర్జెంటుగా వాళ్ళ మీద కొయర్సివ్ స్టెప్స్ మేనేజ్మెంట్ వాళ్ళు సర్క్యులర్ ఫాలో అయితే రిట్ అవ్వాల్సిన అవసరం ఏంటి? అప్పుడు మా కౌన్సిల్ ద్వారా మేము చెప్పించాం. ఏమని చెప్పించామంటే, వాళ్ళు మాది ఫాలో అవుతామంటే రిట్ ఎందుకు వేసుకోవాలండి, దానిలో ప్రేయరే పనికిరాదు. వాళ్ళు మేము ఫాలో అవుతామంటున్నారు, కానీ వాళ్ళు తీసుకున్న ప్లీ ఏంటంటే, వాళ్ళు ఫాలో అవుతామన్నా కూడా మేము వాళ్ళ మీద ఏదో ఒత్తిడి అంటే కొయర్సివ్ స్టెప్స్ తీసుకొని మేనేజ్మెంట్ మీద యాక్షన్ తీసుకుంటాము, అలాంటి యాక్షన్ ఏది తీసుకోకుండా డైరెక్షన్ ఇవ్వండి అని ఇండైరెక్ట్గా వాళ్ళ జోలికి రాకూడదు అని. సర్క్యులర్ ఫాలో అయితే మేము ఎందుకు యాక్షన్ తీసుకుంటాము? అది మేము అండర్టేకింగ్ రికార్డ్ చేసి రిట్ పిటిషన్ క్లోజ్ చేసామని చెప్పాం.
కానీ వాళ్ళు కౌంటర్ వేయాలన్నారు, కోర్టు కూడా కౌంటర్ వేయాలన్నారు. అది నడుస్తుంది. అఫ్కోర్స్ దాంట్లో ఎటువంటి ఆర్డర్ రాదు, ఎందుకంటే వాళ్ళు అండర్టేకింగ్ ఇచ్చారు కదా, మేము సర్క్యులర్ ఫాలో అవుతున్నామని. అంటే ఇలాంటి కేసులు చాలా నడుపుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ మీడియా ముఖంగా నేను చెప్పేది ఏంటంటే, ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్, ఆపోజిట్ బీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ 502032. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770. అసలు అంటే నాకు గుర్తున్నంత వరకు మేము ఏవైతే ఇన్స్పెక్షన్స్ చేశామో అందులో 1-2 కాలేజీలు తప్ప, ఒక కాలేజీ నాకు తెలిసినంత వరకు, కాలేజీ పేరు నేను చెప్పను, వాళ్ళు కోర్టుకు వెళ్ళారు తప్ప మిగిలిన వాళ్ళందరూ మేము యాక్షన్ తీసుకోనివి, ఇన్స్పెక్షన్ చేయనివి, వాళ్ళ జోలికి వెళ్ళిన కాలేజీ వాళ్ళే రిట్ పిటిషన్ చేస్తున్నారు కోర్టులో. మరి వాళ్ళకి ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మా జూరిస్డిక్షన్లో ప్రతి కాలేజీ వస్తుంది, చిన్నదైనా వస్తుంది, పెద్దదైనా వస్తుంది. మా కాన్సన్ట్రేషన్ అంతా ఎవరైతే స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకుండా ఉన్నారో, మెయింటైన్ చేయకుండా ప్రాఫిటీరింగ్కి ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళవి ఫస్ట్ ఇన్స్పెక్షన్స్ మేము స్టార్ట్ చేసాం. ఎఫెక్ట్ కాని వాళ్ళు ఏంటంటే జనరల్గా ఛాలెంజ్ చేస్తున్నారు. మేము ఆ నోటిఫికేషన్ ఇచ్చినా ఇన్స్పెక్షన్స్ చేస్తామంటే కోవిడ్ ఇన్స్పెక్షన్ చేయొద్దని అదొక రిపిటిషన్. ఇలాగ వేసారు. ఈ మధ్యన ఒక 8-9 క్లోజ్ చేశారనుకోండి అంటే చెప్తున్నాను. అంటే ఈ సినారియోలో మేము మాకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంటే మా నోటిఫికేషన్ సస్పెండ్ చేయించినా కూడా మా వాళ్ళు ఈ ఇన్స్పెక్షన్స్ చేసినప్పుడు ఎంత ఫీజులు కలెక్షన్ చేస్తున్నారో తెలుసుకొని, తర్వాత మేము చాలామంది పేరెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి, చాలా స్కూల్ మేనేజ్మెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి, మేము అసలు జనరల్గా ఫీజులు ఎలా ఉన్నాయన్న దాని మీద ఒక పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే మేము ఈ రికమెండేషన్ చేశాం. తర్వాత ఇంకో విషయం, ఇప్పుడు మన స్టేట్లో ప్రైవేట్ స్కూల్స్ 15,000 ఉన్నాయి, ప్రైవేట్ జూనియర్ కాలేజ్ 2,500 ఉన్నాయి. ప్రతి స్కూల్ వాళ్ళని పిలిచి ప్రతి స్కూల్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి, ఆ మేనేజ్మెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి, ప్రతి జూనియర్ కాలేజ్ ఇంటరాక్ట్ అయ్యి ఫీజులు ఫిక్స్ చేయడం అనేది అది చాలా కష్టం. బహుశా అంటే నా సబ్జెక్టు కరెక్షన్, నా నాలెడ్జ్ ఉన్న వరకు స్కూల్స్కి సంబంధించి ఇన్స్టిట్యూషన్ వైజు ఫిక్స్ చేసిన సందర్భం బహుశా ఎక్కడ ఏ స్టేట్లో కూడా రాలేదని నేను అనుకుంటున్నాను. అందుకని ఇన్స్టిట్యూషన్ వైజు ఫిక్స్ చేయటం అనేది అవసరం లేదు. ఇన్స్టిట్యూషన్ వైజు అందుకనే మేము ఫిక్స్ చేయాలని అనుకోలేదు. తర్వాత మేము ఫైల్ చేసిన కేసుల్లో వాళ్ళు కొన్ని డెసిషన్లు చెప్పారు, ఇన్స్టిట్యూషన్ వైజు ఉండాలి అది ఇదని. కానీ కాలేజెస్ సంబంధించినవి, స్కూల్స్ జూనియర్ కాలేజ్ సంబంధించినవి కావు. అవి తక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్కి లాట్ ఆఫ్ వేరియేషన్ ఉంటుంది కాబట్టి ఆ కేసుల వరకు అవి డిసైడ్ చేశారు. అందుకని నాకు తెలిసినంత వరకు ఇన్స్టిట్యూషన్ వైజ్ స్కూల్స్కి ఫిక్స్ చేసిన సందర్భం బహుశా ఏ స్టేట్లోనే రాలేదు, అలా చేయలేదు. అలా మీరు జీవో చూసుంటారు మేము ఎలా ఫిక్స్ చేసామో. ఇవన్నీ మేము ఒక
కంప్లీట్ ఎక్సర్సైజ్ చేసి ఎగ్జాస్టివ్ స్టడీ చేసిన తర్వాతే చేశాము. తర్వాత మేము వాళ్ళకి ఒక చాయిస్ ఇచ్చాము. ఏంటి, ఈ ఫిక్సేషన్ వల్ల ఏ ఇన్స్టిట్యూషన్ అయినా ఎగ్రీవ్డ్ అయితే ఆ ఇన్స్టిట్యూషన్ మాకు అప్లికేషన్ 15 daysలో చేసుకోవచ్చు. చేసుకుంటే మేము అది 3 monthsలో మేము అది వాళ్ళకి, ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ ఫీజు కొన్ని లిమిటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఇంతకంటే ఎక్కువ ఫీజు డిజర్వింగ్ ఉన్నాయని ఫ్రాంక్లీ స్పీకింగ్ మాకు కూడా తెలుసు. అందుకని ఎవరిని మేము అబ్రప్ట్గా మేము వాళ్ళని కట్ చేసేసి తర్వాత మేమేమో ఆర్బిటరీగా ఫీజు ఫిక్స్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు. అందుకని ఆ క్లాస్ పెట్టాం మేము. వాళ్ళు మా దగ్గర అప్లికేషన్ పెట్టుకొని మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రూఫ్స్ అన్నీ చూపిస్తే దాన్ని బట్టి అది ఎలాగ రివైజ్ చేయాలనేది కమిషన్లో మేము డిస్కస్ చేసి మేము రివైజ్ చేస్తాం. తర్వాత మా నాలెడ్జ్ అంటే మాకు తెలిసిన వరకు మా పెర్సెప్షన్ ఏంటంటే, మేము చేసే మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ అంటే 80% అనుకుంటున్నాం మేము, అది కూడా సబ్జెక్ట్ టు కరెక్ట్ ఎఫెక్ట్ కావనుకుంటున్నాం మేము. ఎక్సెప్షనల్ కాలేజెస్ 20% ఉండొచ్చు. అయితే నోబడీ ఈజ్ డిబార్డ్, ఎవరైనా వేసుకోవచ్చు. కానీ ఈ సందర్భంలో మీకు నేను మీడియా ముఖంగా నేను కొన్ని మేనేజ్మెంట్స్కి చేసే విజ్ఞప్తి ఏంటంటే, వాళ్ళకి నిజంగా ఎలిజిబిలిటీ అంటే ఎక్కువ ఫీజు డిజర్వింగ్ ఉంది అని అవసరం ఉంటే వేసుకోమనండి. అంతేగాని ఎవరో చెప్పారని వీళ్ళు కేసు తగిలించడం, మా మీద పిటిషన్లు ఎక్కువ అంటే అప్లికేషన్లు ఎక్కువ వచ్చి ఒత్తిడి చేయడం అన్న అలాంటి మెథడ్స్కి మాత్రం రిసార్ట్ అవ్వద్దు. మా ఇంటరాక్షన్లో మాకు తెలిసింది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఈ ఫీ ఫిక్సేషన్ వల్ల ఎఫెక్ట్ కావు. అలాగని ఎవరు వేయడానికి వేయకూడదని ప్రొహిబిషన్ లేదు. ఇప్పుడు కేసులు ఎలాగేస్తున్నారు నేను చెప్పాను కదా, మేము ఎప్పుడు ఇన్స్పెక్షన్ కాంటెంప్లేట్ చేయని ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కేసులు వేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్ కేసులు తెచ్చి వాళ్ళు ఇచ్చుకోనివ్వండి 5 లక్షల ఫీజు ఎలాగిస్తున్నారు, వాళ్ళంత డిఫికల్టీగా ఇన్స్టిట్యూషన్ నడుపుతుంటే. అందుకని ఒక్కళ్ళు ట్రాప్లో పడద్దు. మేము వీఆర్ నాట్ హియర్ టు క్లోజ్ డౌన్ ఎనీ ఇన్స్టిట్యూషన్స్, వీఆర్ హియర్ ఓన్లీ టు రెగ్యులేట్. చిన్నదవనివ్వండి పెద్దదవనివ్వండి, దానికి ప్రొసీజర్ ఉంది, మాకు ఆపర్చునిటీ ఇవ్వాలి చెయ్యాలి అంతా ఉంది. అందుకని కొంతమంది కొన్ని అంటే బడ్జెట్ స్కూల్స్ అంటారు, బడ్జెట్ స్కూల్స్ మా బడ్జెట్ స్కూల్స్ అన్నీ మీ పర్వ్యూ నుంచి ఎగ్జామ్ చేయండి అని నాకు ఒక లెటర్ రాశారు. అసలు బడ్జెట్ స్కూల్స్ అని అంటే ఏంటి అని నేను అడిగితే వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు సే. ఎలాగ ఎగ్జామ్ చేస్తాం? ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ కమ్స్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ది కమిషన్. వాళ్ళకి కొంచెం అన్ఫౌండెడ్ అపరెన్షన్ అంటే అనవసరమైన అభద్రతా భావంతో కొన్ని స్కూల్స్ ఉన్నాయి. అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని కాదు, ప్రతి స్కూలు నార్మ్స్ ఫాలో అవ్వాలి, ప్రతి స్కూలు మా పర్వ్యూలోకి వస్తుంది, ప్రతి స్కూల్ మీద యాక్షన్ తీసుకుంటాం. అలాగని మేము హేస్టీగా మొత్తం అన్నీ మూయించేసి ఏం చేసుకోవాలి మేము, అది కాదు మా ఐడియా. అందుకని ఎవరైతే అన్నెసరీగా అంటే అసలు స్టాండర్డ్స్ కూడా సరిగా మెయింటైన్ చేయకుండా ప్రాఫిటీరింగ్ అనేది కాన్సెప్ట్ లేదు సుప్రీంకోర్టు ప్రకారం. దిస్ ఇస్ నాట్ ఏ బిజినెస్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయడం అనేది సోషల్ సర్వీస్, ఇట్స్ నాట్ ఏ బిజినెస్. దానిలో ప్రాఫిటీరింగ్ అనే దానికే లేదు. డెవలప్మెంట్ కోసం వాళ్ళు కొంత ప్రాఫిట్ ఉంచుకొని ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేయాలి. అందుకని నేను మీకు ఈ సందర్భంలో నేను చెప్పడం ఏంటంటే, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఒకరి కోసం ఒకరు కేసు వేయొద్దు దయచేసి అని మీరు చెప్పండి. మీకోసం అవసరమైతే మీరు కేసు వేయండి, మీకోసం అవసరమైతే మీరు మా దగ్గర అప్లికేషన్ పెట్టుకోండి, మీకు జెన్యూన్ అయితే మేము ఇస్తాం ఎక్కువ ఫీజు. అది మిగిలినవి వైస్ చైర్పర్సన్ గారును మన సెక్రటరీ గారు తర్వాత క్వశ్చన్స్ అడుగుతారు. సరే అడుగు ఏమండి? ఏదండి ప్రొఫెషనల్ కాలేజెస్ లాగంటే
అంటే మేము అదే టీచర్ స్టూడెంట్ రేషియో ఎంత ఉంటుంది, తర్వాత అంటే ఆ కాలేజీ ఎలాంటి ప్రిన్సెస్లో ఉంది, అక్కడ స్టాండర్డ్స్ ఇలాంటివన్నీ చూసి మేము చేసాం. చేస్తున్నారు. ఈరోజు ఒక లీడింగ్ తెలుగు డైలీలో వచ్చింది, హాస్టల్లో లేకపోయినా వాడు హాస్టల్ ఫీజు కట్టాలట. అదేంటో మరి యాక్షన్ తీసుకుంటాం. లేదు న్యూస్ ఐటమ్ మీద కూడా బేస్ చేసుకుని యాక్షన్ తీసుకుంటాం. మాకు అలాంటివి వచ్చాయి. ఇప్పుడు వాడు హాస్టల్లోనే లేకపోతే హాస్టల్ ఫీజు ఎందుకు కట్టాలి, స్కూల్కే రాకపోతే ట్రాన్స్పోర్ట్ ఫీజు ఎందుకు కట్టాలి? అసలు ఏ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయలేదో స్కూలు, దానికి దేనికి వాళ్ళు ఫీజు కలెక్ట్ చేయకూడదు. తప్పకుండా తీసుకుంటామండి. కొన్నిటి మీద రికమెండ్ చేశాము. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, వాళ్ళ హియరింగ్ చేస్తున్నారు. ప్రొసీజర్ ఉంది కదా ఈ యాక్షన్. అవునండి, వాటన్నిటి మీద రిపోర్ట్ మొన్న జూనియర్ కాలేజ్ ఎన్నండి అవి 120 జూనియర్ కాలేజ్ 130 చేశామండి. వాళ్ళకి రికమెండేషన్ పంపించాము, వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. ఈవెన్ వేరియస్ ఇష్యూస్ ఉంటాయండి. అంటే వాళ్ళు ఏ నార్మ్స్ అయితే ఫాలో అవ్వలేదో అవన్నీ నోట్ చేస్తారు కదా, అవన్నీ నోట్ చేస్తే ఆ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పంపించి వీళ్ళు ఇవి నార్మ్స్ ఫాలో అవ్వడం లేదు కాబట్టి మీరు అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోండి అని పంపిస్తాం. తర్వాత కొన్ని స్కూల్స్లో కొన్ని జూనియర్ కాలేజ్లో సూసైడ్స్ అయ్యాయి. కొన్నిటికి అవి రికగ్నిషన్ విత్డ్రా చేయమని రికమెండ్ చేశాము. దోస్ ఆర్ పెండింగ్ విత్ ది ఇంటర్మీడియట్ బోర్డు. ఇంకా చాలా ఎక్కువ ఉంటాయండి స్కూల్స్ అన్ని. చాలా ఉంటాయి స్కూల్స్ సార్. స్కూల్స్ దాదాపు 200 ఇన్స్పెక్ట్ చేశాము. 200 స్కూల్స్ ఇన్స్పెక్ట్ చేశామండి లాస్ట్ టైం. తర్వాత ఎన్ని స్కూల్సా? 365 అండి. 365 అని చెప్తాం. 365 చేశాము. తర్వాత ఏ స్కూల్ మీద కంప్లైంట్ వస్తే అది వెంటనే యాక్షన్ తీసుకుంటున్నాం. కంప్లైంట్ ఇన్ రైటింగ్ పంపుతారు కదండి కొంతమంది ఇలా చేస్తున్నారని, స్కూల్కి ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసి దాని మీద యాక్షన్ ప్రపోజ్ చేస్తున్నాం. లేదండి, ఉండండి చెప్తాను. మేము అంటే అది ఇప్పుడు డిస్కషన్లో ఉంది. అది మొన్ననే GOMS నెంబర్ 1 మీద మాకు సజెషన్స్ ఇచ్చారండి. సజెషన్స్ అడిగారు. అంటే GOMS నెంబర్ 1 అనేది అమెండ్ చేస్తాం, దాంట్లో ఇవన్నిటి కోసం ఉంటుంది. మేము అది అమెండ్మెంట్స్ మేము చేయాలనుకుంటున్నాం, మీ సజెషన్స్ ఇవ్వండి అంటే మేము వేరియస్ ఆస్పెక్ట్స్ మీద సజెషన్స్ ఇచ్చాం. అందులో ఈ ఇష్యూ ఉంది. మేమేం చేసామంటే దానిలో ఒక సజెషన్ ఇచ్చాం. ఈ ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని హాస్టల్స్ అయితే నడుపుతున్నాయో వాటికి ఏ పెర్మిషన్లు లేవు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా హాస్టల్ పెట్టుకుంటున్నారు, నడుపుతున్నారు, ఏ గైడ్లైన్స్ లేకుండా. అందువల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి మీరు పెర్మిషన్ గ్రాంటింగ్ అథారిటీ DO కానీ ఎనీ అదర్ అథారిటీకి కానీ మీరు ఇవ్వండి. పెర్మిషన్ ఇస్తేనే ఇక నుంచి హాస్టల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఉన్న వాటిని కూడా రెగ్యులేట్ చేయాలని మేము వాళ్ళకి సజెషన్ ఇచ్చాం. వాళ్ళేమో మాకు రాస్తున్నారు హాస్టల్స్ నడిపేంత ఇది అంటే నాలెడ్జ్ ఇన్ రన్నింగ్ హాస్టల్స్ ఇలాంటిది DOకి ఉండదు. తర్వాత ఈ బిజీ విత్ సమ్ అదర్ వర్క్స్ కాబట్టి అది DOనికి మేము అప్పచెప్పలేమని రాశారండి. మేము మళ్ళీ రాయాలనుకుంటున్నాం. మీ DO కాకపోతే ఎవరికైనా అప్పచెప్పండి, దాన్ని మాత్రం ఎలా ఇష్టం వచ్చినట్టుగా ఏ పెర్మిషన్లు అక్కర్లేనట్టుగా ఇప్పుడు ఉన్న కండిషన్లో వదిలేకూడదని తిరిగి రాద్దాం అనుకుంటున్నాం. మొన్న మాకు వచ్చింది అది. DO అది మెయింటైన్ చేయడం అంటే సూపర్వైజ్ చేయడం, పర్మిషన్లు ఇవ్వడం డిఫికల్ట్ అవుతుంది DO కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. కానీ మేము మళ్ళీ తిరిగి రాస్తాం. మేము
డిఓ కాకపోతే ఇంకొకరు కాబట్టి చెప్పండి. ఇంకా ఎనీ గవర్నమెంట్ బీసీ వెల్ఫేర్ ఉంది, లేకపోతే ఎవరికైనా అప్పు చెప్పండి అని రాస్తాం మళ్ళీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555. అక్కడ ఏదైనా ఫ్యాన్ సరిగ్గా లేదు, లేకపోతే ఏసీ సరిగ్గా లేదు, లేకపోతే సమస్య దాన్ని పరిశీలించే వ్యవస్థ డిపార్ట్మెంట్ లేదు. ఇంటర్ ఎడ్యుకేషన్లో ఓన్లీ ఎయిడెడ్ కాలేజీకి సంబంధించిన ఆపరేషన్ మాత్రమే పర్మిషన్ ఆధారంలో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే కార్పొరేషన్కి మన కార్పొరేట్ కాలేజెస్ కానీ ప్రైవేట్ కాలేజెస్ కానీ ప్రైవేట్ హాస్టల్స్ లేవు. అక్కడే కదా దోపిడీ జరుగుతుంది అసలు. వాళ్ళు రాసింది ఏంటంటే డిఓకి అదర్ డ్యూటీస్ టు బి డిశ్చార్జ్ ఉన్నాయని ఒకటి. తర్వాత ఈజ్ నాట్ కన్వర్స్డ్ విత్ మెయింటైనింగ్ హాస్టల్స్, వీ కెనాట్ ఇంట్రెస్ట్ అంటున్నారు. ఏదైనా వీఆర్ ఫర్మ్ అండి. ఎవరో ఒకరు అది దానికి పెర్మిషన్ ఇచ్చే అథారిటీ, తర్వాత సూపర్వైజ్ చేసే అథారిటీ ఉండాలని మళ్ళీ రాస్తున్నాం మేము. అది అవును అవును, అందుకు దానికి మించి సేఫ్టీ లేదు కదా మెయిన్. హాస్టల్ కూడా మనం ఫిక్స్ చేసాము. అఫ్కోర్స్ మనం ప్రయర్ దీనికంటే అంటే ఇప్పుడు జియో రావడానికి ముందే కమిషన్ నుంచి గవర్నమెంట్కి రాసాము. అసలు ఇంతవరకు ఇట్లాంటి సిస్టమే లేదు. యూ నీడ్ టు ఫ్రేమ్ సమ్ గైడ్ లైన్స్ టు గివ్ పర్మిషన్. ఎట్లా ఉండాలి, దాని స్టాండర్డ్స్ ఉండాలి, రెగ్యులేషన్స్ ఏ ఉండాలి. సో బేస్డ్ ఆన్ దట్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్, మేబీ ఇట్స్ ఎదర్ స్కూల్ ఆర్ కాలేజ్ ఆర్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కాలేజ్ ఏవైనా సరే, they have to get prior permission to run the hostel. So then only they are allowed to collect the fees. So then how much should the fees collected అనే దాని మీద మేము ముందే జీవో ఇచ్చాం. బట్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి డెఫినెట్గా ఆల్రెడీ గవర్నమెంట్కి రాసాం కూడా. యూ నీడ్ టు ఫ్రేమ్ సమ్ గైడ్ లైన్స్ టు గివ్ పర్మిషన్ టు ఎనీ హాస్టల్ టు రన్ ఏ హాస్టల్ ఇన్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. అది జరుగుతుందండి ఇయర్కు. ఎందుకంటే వన్ ఆఫ్ ది సజెషన్స్ మేము చెప్పినప్పుడు వాళ్ళు ఏదో డిఫికల్టీ ఎక్స్ప్రెస్ మేము స్పెసిఫిక్గా రాసాం, డిఓకి అప్పచెప్పేయండి చూడమని. డిఓ చూడడానికి అవ్వదు, ఇబ్బందిగా ఉంటుంది, అతనికి ఇవన్నీ చూడలేడు, అతనికి ఈజ్ నాట్ కన్వర్సెంట్ విత్ మెయింటైనింగ్ ఆఫ్ హాస్టల్స్ అని ఏదో అన్నారు. ఏదైనా మేము మళ్ళీ రీట్రేట్ చేస్తాం దాన్ని. ఎవరో సమ్ అథారిటీ మస్ట్ బి దేర్ టు గ్రాంట్ పర్మిషన్ అండ్ టు సూపర్వైజ్ అని మళ్ళీ రాస్తాం. తీసుకుంటున్నాం కదా అంటే టైం మేము చూస్తామండి డెఫినెట్గా. ఇప్పుడు మేము చెప్పాం కదండి, ఆల్రెడీ ఎక్కువ కలెక్ట్ చేసి ఉంటే అంటే మేము ఫర్దర్గా వాళ్ళు ఏదో ఎక్సెప్షనల్ ఇన్స్టిట్యూషన్ అని అయినా కూడా మేము ఎంతో డిసైడ్ వాళ్ళడి తప్పకుండా అండి. వాళ్ళు చెప్పినంత కాకపోయినా ఒక రీజనబుల్ ఫీ ఎక్స్కలేషన్ అవసరమైతే చేస్తాం. కానీ దానికి మించి ఆల్రెడీ కలెక్ట్ చేసి ఉంటే రిఫండ్ ఇప్పిస్తాం డెఫినెట్గా, నో డౌట్. లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఒకవేళ చదవలసి ఉంటే దానికైనా అడ్జస్ట్ చేస్తాం. చాలా తక్కువ చేస్తున్నారు, చాలా తక్కువ చేస్తారు. ప్రాబ్లం ఏమైందంటే ఇంతవరకు ఇందాక సార్ చెప్పారు, ఎక్కడ కూడా ఇందాక సార్ మాట్లాడేటప్పుడే చెప్పారు, ఈ లాస్ట్ 2 decades ఎక్కడ కూడా ఫీ ఫిక్సేషన్ అనే పాయింట్ రాలే ఈ స్టేట్లో.
ఎస్పెషల్లీ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫీ ఫిక్సేషన్ అనేది జరగలేదు. సో మీరు అంటున్నట్టు ఎక్కువ ఫీజు కలెక్ట్ చేస్తున్నారనేది దాని మీద మాట్లాడాల్సి వస్తే అసలు ఎంత ఫీజు అనేది తెలియకుండా ఎక్కువ ఫీజు అనే క్వశ్చన్ రావడం లేదు. సో దట్స్ వై కమిషన్ ఏర్పడిన ఫస్ట్ ఇయరే మనం స్కూల్ ఫీజు ఫిక్స్ చేయడానికి ప్రాసెస్ మొదలెడితే సార్ చెప్పినట్టుగా కోర్టు కేసెస్ రకరకాల కారణాలతో కోవిడ్ వల్ల చేయలేకపోయాం. కోవిడ్ 1.5 years. సో ఇప్పుడు చేసాం. ప్రయర్ టు దట్ GOMS నెంబర్ 1లో ఏముంది, ఇప్పుడు కూడా కొంతమంది మేనేజ్మెంట్స్ నిన్న మొన్న ఫోన్ చేసి చెప్తున్నా, ఏదో నేను సోషల్ మీడియాలో చూశాను, అంటే ఫీ ఫిక్సేషన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళే చేసుకుంటారు, అక్కడ గవర్నింగ్ బాడీ ఉంటుంది, గవర్నింగ్ బాడీనే చేస్తుంది. ఎస్, GOMS నెంబర్ 1 ప్రకారం అట్లాగే ఉంది. బట్ కమిషన్ వచ్చిన తర్వాత ఫీ ఫిక్సేషన్ అథారిటీ కమిషన్కే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం యాజ్ పర్ GOMS నెంబర్ 1 కూడా అసలు ఎవరు ఫాలో అయ్యారు, ఎక్కడ ఒక గవర్నింగ్ బాడీ మీటింగ్ జరిగినట్టు లేదు, ఆ గవర్నింగ్ బాడీలో ఫీ ఫిక్స్ చేసినట్టు లేదు, ఎక్కడ డిస్ప్లే చేయట్లేదు. సో ఇవన్నీ చూసిన తర్వాతనే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీనికి ఒక రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ఉండాలి అని చెప్పి ఈ సీఎం గారు చేసిన తర్వాత నౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు ఇట్. లాస్ట్ 2 yearsలో బికాజ్ ఆఫ్ కోవిడ్ అండ్ అదర్ ఈ లీగల్ ఇష్యూస్ వల్ల ఈ ఫీ ఫిక్సేషన్ జరగలేదు. కానీ నౌ ఎస్, మీరు చెప్తున్నారు ఇప్పుడు పేరెంట్స్కి కూడా నౌ ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేయడం మొదలెడతారు. సార్ మీరు ఫీజు ఇంత చెప్పారు కానీ వీళ్ళు ఇంత తీసుకుంటున్నారు. ఆ కంప్లైంట్ చెప్పడానికి ముందే నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఈరోజు బాగా ఎడ్యుకేటెడ్, అవేర్నెస్ ఉంది. ఈ జియో తీసుకెళ్ళి మాట్లాడతారు మేనేజ్మెంట్తో, సార్ మీ కాలేజీ ఫీజు ఇంతే ఫిక్స్ చేసింది కదా గవర్నమెంట్, మీరు ఎందుకు ఇంత అడుగుతారు, మేము ఇంతే కడతామని చెప్తారు. సో ఇంతవరకు ఇది జరగలేదు కాబట్టి సో మెనీ ఇష్యూస్ ఫర్ ద లాస్ట్ 2-3 decades ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ వీళ్ళంతా వచ్చి దోచేయడం వల్లనే ఈ సమస్యలన్నీ వచ్చాయి. వాటికన్నిటిని అరికట్టడానికి ఈరోజు కమిషన్ వచ్చింది. అందులో భాగంగానే ఈరోజు ఫీ ఫిక్సేషన్ అనేది మొదలుపెట్టాం. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్లో కూడా డెఫినెట్గా ఎవ్రీ కంప్లైంట్కి ఇమీడియట్గా రియాక్ట్ అయిపోతాం. విత్ ఇన్ ఏ వీక్ సడన్ విజిట్స్, సర్ప్రైజ్ విజిట్స్ చేసి ఆ పేరెంట్ పిల్లాడు చెప్పింది నిజమేనా, వాడు ఎంత కలెక్ట్ చేస్తున్నాడు, వాడు రికార్డ్స్ చూసి వాటికి ఫైన్ ఇంపోజ్ చేయడమా, లేదు ఎక్కువ డీవియేషన్ ఎక్కువ ఉంటే రికగ్నిషన్ క్యాన్సిల్ చేయడమా, ఇట్లాంటివన్నీ కూడా డెఫినెట్గా రికమెండ్ చేస్తుంది కమిషన్. ఆల్రెడీ ఉందండి గ్రీవెన్స్ నెంబర్, ఇట్ ఈస్ 9150381111 అని గ్రీవెన్స్ నెంబర్ అండి. 9150381111 ఈ నంబర్కి పేరెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, లేదా ప్రైవేట్ టీచర్స్ కానీ, ఎనీ స్టేక్ హోల్డర్ ఇన్ ద ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ ఎప్పుడైనా 10 to 5 కాల్ చేయొచ్చు. విత్ ఇన్ ఏ వీక్ వాళ్ళు కాల్ చేసిన దాని మీద ఒక అంటే ఆ వీక్ లోపలే ఆ కాలేజ్ ఇన్స్పెక్ట్ చేయడము, లేదంటే త్రూ DEO ప్రాపర్ ఛానల్లో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ గ్రీవెన్స్ని డెఫినెట్గా రిజాల్వ్ చేస్తాం. పేరెంట్స్ కూడా ఎంక్వైరీ లేదు, కొంత అవేర్నెస్ వస్తుందండి, వచ్చింది ఇప్పుడు. అవును, అది సెటిల్ అయింది కదా ఆ ఇష్యూ, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు 57 ఇంప్లిమెంట్ చేస్తామని. అఫ్కోర్స్ ఇప్పుడు 57 అవసరం, లాస్ట్ ఇయర్కే అది. మరి మేము అది మా కమిషన్ మెంబర్స్ని పంపించి ఆ ఇష్యూ రిజాల్వ్ చేసాం కదా, వాళ్ళ దగ్గర అండర్టేకింగ్ తీసుకున్నాం కదా 57 ఇంప్లిమెంట్ చేస్తామని. చేశారు కదా, అంటే ఆ తర్వాత అది కొట్టేశారు వాళ్ళు చేసిన తర్వాత. అది మీడియా వారందరికీ నమస్కారం అండి. మేమెవరో మీకు తెలిసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా కమిషన్ నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ మాది. మా చైర్మన్ గారు జస్టిస్ కాంతారావు గారు ఇప్పటిదాకా మీకు అంతా వివరించి చెప్పారు. ఉద్దేశం, అసలు ఏర్పడడానికి ముఖ్య ఉద్దేశము మన ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు, వారి పాదయాత్రలో కొన్ని విద్యకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడం వల్ల, అంటే ప్రజలతోని వారు సంభాషించడం వల్ల విద్య అనేది అందరికీ అందుబాటులో లేదు.
చాలా అధిక ఫీజులు, అంటే కట్టలేని విధంగా, పిల్లల్ని చదివించుకోలేని విధంగా ఫీజులంతా ఉన్నాయి. చాలా బాధపడుతున్నారు. మరియు ప్రైవేట్ పాఠశాలలు ఆ విధంగా ఉంటే, అట్లాగే ప్రభుత్వ పాఠశాలలో కూడా చాలా వరకు ఎటువంటి వసతులు లేకుండా ఉన్నాయి. కాబట్టి పిల్లల విద్య అనేది అందుబాటులో లేకుండా లేదా అరకొర వసతులతోనే ఉండడం వల్ల అందరికీ చదువు అనేది అందుబాటులో రావడం లేదు అని చెప్పేసి వారి దృష్టికి రావడం జరిగింది. ఆ ఆలోచనలోనే వారు ఆలోచించిన విధానం ఏంటి అంటే, వాడికి ఫస్ట్ వ్యక్తిత్వ వికాసం వస్తుంది. ఆ వికాసము వాడికి వ్యక్తిత్వ వికాసం ఉన్నప్పుడు అదేవిధంగా కుటుంబం కూడా ఒక వికాసంతో ఉంటుంది. అదేవిధంగా జాతి కూడా ఒక సమాజం యొక్క వికాసం పెరుగుతుంది, జాతి యొక్క వికాసం పెరుగుతుంది. కాబట్టి ప్రతి పిల్లవాడికి కూడా, ప్రతి పిల్లలకి కూడా విద్య అనేది అందరికీ అందుబాటులో ఉండాలి, అందరూ చదువుకోవాలి అని చెప్పేసి వారి మనసులో ఒక ఆలోచన రేకెత్తించింది. ఆ ఆలోచన యొక్క పర్యవసానమే ఈ కమిషన్ ఏర్పడడం. ఈ కమిషన్ మొట్టమొదటిసారిగా, అంటే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం విద్య యొక్క క్వాలిటీ పెంచడం, ఫీజుల్ని రెగ్యులరైజ్ చేయడం, అందరికీ అందుబాటులోకి ఫీజులు తీసుకురావడం, మరియు పర్యవేక్షణ, ఈ స్కూల్స్ కాలేజెస్ ఎట్లా నడుస్తున్నాయి, ఏ విధమైన ఎడ్యుకేషన్ ఇస్తున్నాయి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తుందా లేదా, ల్యాబ్స్ ఉన్నాయా లేవా, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి అంతా ఈ వారు ఏర్పరిచారు. ఇది చాలా మనము హర్షించదగ్గ విషయము. ఆ తర్వాత దాని యొక్క పరిశ్రమే ఇప్పుడు మేము గత 2 సంవత్సరాల్లో నుంచి కూడా ఫీజు ఎలా ఫిక్స్ చేయాలి, ఏం చేయాలి అనేది మేము అంత డిస్కషన్స్లో పేరెంట్స్తో కానివ్వండి, లేకుంటే మేనేజ్మెంట్స్తోని అందరితోని మాట్లాడడం జరగడం వల్ల మేము ఒక నిర్ణయానికి వచ్చాము. ఈ ఫీజులు ఈ విధంగా ఫిక్స్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు గ్రామ పంచాయతీలో 1 నుంచి 5 క్లాస్ వరకు 10,000, 6 నుంచి 10 క్లాస్ వరకు 12,000, అట్లాగే మున్సిపాలిటీలో 1 నుంచి 5 క్లాసుల వరకు 11,000, 6 నుంచి 10 క్లాసుల వరకు 15,000, మున్సిపల్ కార్పొరేషన్లో 1 నుంచి 5కి 12,000, 6 నుంచి 10కి 18,000, గ్రామ పంచాయతీ అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డుకి వచ్చేసి 15,000 బైపీసీ, ఎంపీసీ, ఆర్ట్స్కి అయితే 12,000 పెట్టాము. అదేవిధంగా మళ్ళీ ఎంపీసీ ట్యూటోరియల్స్ కూడా వాళ్ళ ఇష్టం ఉంటేనే ఆప్షన్, అది కంపల్సరీ కాదు ఏ స్టూడెంట్ కూడా. దానికి 20,000 నుంచి 24,000 వరకు ఫిక్స్ చేయడం జరిగింది. అదేవిధంగా హాస్టల్స్ కూడా 18,000, 20,000, 24,000 అలాగా ఫిక్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కూడా కిలోమీటర్కి ₹1.20 అనేది కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం చేయడం వల్ల ఇప్పుడు ఫీజు ఎంత ఉంటే అనేది బేసిక్ ఎంత ఉంది, దానికి అధికంగా వాళ్ళు ఎంత కలెక్ట్ చేస్తున్నారు అనే ఆ విషయం మనం ఇప్పుడు ఇక నుంచి పిల్లలకి ఈ ఫీజులే కలెక్ట్ చేస్తున్నారా, ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారా అనేది మనం చూసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ఫీజు ఎవరికైనా ఇబ్బందికరంగా అనిపిస్తే, వాళ్ళకి ఇది చాలా తక్కువ అనిపిస్తే 15 రోజుల లోపల వాళ్ళు మా కమిషన్కి అప్లై చేసుకోవచ్చు. అది మేమంతా స్టడీ చేసి వాళ్ళకి ఎందుకు ఎక్కడ ఈ ఫీజు వర్క్ అవ్వట్లేదని ఆలోచించి మేము 3 months లోపల వాళ్ళకి ఫీజు నిర్ణయిస్తాము అని చెప్పేసి మేము డెసిషన్ తీసుకురాము. అదేవిధంగా దానివల్ల జీవో నెంబర్ 53 వచ్చేసి స్కూల్స్కి, జీవో 54 వచ్చేసి ఇంటర్మీడియట్ విద్యా విధానానికి మేము జీవో ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ ఫీజుల వల్ల చాలామంది పేరెంట్స్ చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. అందరూ కూడా మాకు ఫోన్లు చేసి చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉన్నారు. 90% అందరికీ కూడా ఈ ఫీజులు బర్డెన్ కాదు. స్కూల్స్ కాలేజెస్ వాళ్ళు కూడా పర్వాలేదు, మనం నడపచ్చు, బాగానే ఉంది అని చెప్పేసి సంతోషాన్ని మాకు వ్యక్తపరిచారు. ఒక 10% ఆ 20% మాత్రమే కొంచెం వాళ్ళ నడిపే స్టాండర్డ్స్ని బట్టి ఇది తక్కువ అనే వాళ్ళకి ఫీల్ అవ్వచ్చు. దానికి మేము ఎప్పుడు కూడా 15 రోజుల లోపల అప్లై చేసుకోమని చెప్తూ ఉన్నాం.
ఇదే విధంగా ఎప్పుడైతే ప్రైవేట్ స్కూల్స్ని ఒక నియంత్రణలోకి తీసుకొచ్చి ప్రైవేట్ స్కూల్స్ ఇలా జరగాలి అని చెప్పేసి మన సీఎం గారి కోరిక ఉన్నట్లే అదేవిధంగా వారి దృష్టికి పాదయాత్రలో గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉండాలి అనేది కూడా వారు రూపకల్పన చేసుకున్నారు. ఆ దానిలో నుంచే మనకి నాడు నేడు అనేది కూడా జనరేట్ అయింది వారి ఆలోచన నుంచి. ఈ నాడు నేడు కార్యక్రమంలో 45,000 స్కూల్స్ని 3 విడతలుగా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ దగ్గర నుంచి వాళ్ళకి ఏ వసతులు ఉండాలి, ఎక్కడా కూడా స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఇది ప్రైవేట్ స్కూల్స్కి తక్కువ లేదు, దానికంటే చాలా బాగున్నాయి అనే ఆలోచన రావాలి అని చెప్పేసి నాడు నేడుని మీ అందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనకి కొన్ని నెల్లూరు జిల్లాలో గవర్నమెంట్ స్కూల్లో సీట్స్ లేవని చెప్పేసి బోర్డులు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. దానికి కారణం ఈ నాడు నేడు స్కూల్ పథకం వల్ల అన్ని విధాలుగా 9 ఐటమ్స్ ఉన్నాయి, మీ తెలుసు. అన్ని విధాలుగా ఆ స్కూల్స్ని డెవలప్ చేశారు. పేరెంట్స్కి చాలా ఉత్సాహంగా ఉంది, పిల్లలకి కూడా ఎప్పుడెప్పుడు స్కూల్కి వెళ్తామా అని చెప్పేసి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. సో ఈ నాడు నేడు వల్ల అంతా కూడా స్కూల్స్కి ఏ పరికరాలు కావాలి, ల్యాబ్స్ కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి, దానికి తగిన విధంగా అన్ని అవసరాలని సమకూర్చడం జరిగింది. అదేవిధంగా ఇంకా పిల్లలకి ఎంకరేజ్ చేస్తానికి అమ్మఒడి అని చెప్పేసి ఒక పథకం తీసుకొచ్చారు. ఆ పథకం కింద ఎల్కేజీ నుంచి అంటే 10th క్లాస్ వరకు వెళ్ళే పిల్లలకి కూడా 15,000 రూపాయలు జమ చేయడం, తల్లి అకౌంట్లో జమ చేయడం జరిగింది. వారు వెళ్ళే స్కూల్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ అవసరాలు తీర్చడానికి తల్లికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జగనన్న గోరుముద్ద కూడా మనకి వారు పథకంలో తీసుకొచ్చారు. దీనిలో మంచి న్యూట్రిషన్ ఫుడ్, పోషకాహారం ఎట్లా ఇవ్వాలనేది స్వయంగా మన సీఎం గారే డిజైన్ చేసి పిల్లలకి మంచి ఆహారాన్ని అందించడం జరుగుతోంది. దీనివల్ల పిల్లలకి మంచి పోషణ జరుగుతోంది, అటెండెన్స్ కూడా స్కూల్స్లో పెరుగుతుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిల్లలంతా కూడా, మంచి భోజనం జరుగుతుంది అని చెప్పేసి. ఆ తర్వాత అదేవిధంగా విద్యా కానుక, ఈ విద్యా కానుకలో కిట్ ఇవ్వడం వల్ల అన్ని దాంట్లో స్కూల్కి వెళ్ళే యూనిఫాము, సాక్స్, బుక్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల కూడా పిల్లలకి పేరెంట్స్కి ఎట్లాంటి బర్డెన్ లేకుండా స్కూల్స్కి రావడం జరుగుతుంది. అంటే ప్రైవేట్ విద్యా వ్యవస్థని ఎలాగా వారు అరికట్టారో, అంటే ఈ ఫీజుని కమిషన్ ద్వారా ఫీజుల నియంత్రణ ఎలా జరుగుతుంది, మళ్ళా వాటి మీద పర్యవేక్షణ కూడా మా కమిషన్ విజిట్ చేస్తారు, మా మెంబర్స్ అంతా కూడా విజిట్ చేస్తారు. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ని కూడా వారు డెవలప్ చేశారు. ప్రైవేట్ స్కూల్స్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ ఈక్వల్గానే ఉన్నాయి. దానివల్లనే మనకి సీట్స్ లేవు అని చెప్పేసి ఒక బోర్డ్స్ని మనం చూస్తున్నాం. చాలా హర్షించదగ్గ విషయం ఇది. గవర్నమెంట్ స్కూల్స్లో ఎప్పుడైనా స్కూల్లో అని అనుకున్న ఇంతకుముందు ఒక అంటే మన సీఎం గారు రాకముందు ఆ విధమైన సిచ్యుయేషన్ ఉండేది. ఇప్పుడు వచ్చేసి గవర్నమెంట్ స్కూల్స్లో సీట్ లేవు అనే విధానం వల్ల ఆయన సీఎం గారు నవరత్నాలు పథకాల్లో చాలా వరకు విద్యకే వారు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. దానిలోంచి వచ్చిందే ఈ కమిషన్. మా కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశము పాఠశాల ఈ ఫీజులు ఇప్పుడు ఈ ఫీజుల్ని ఎవరు కూడా అధిగమించకూడదు. అలాగా ఫీజులు మేము నిర్ణయించిన ఫీజులు అధిగమించినట్లయితే మా నోటీస్కి తీసుకురావచ్చు. తప్పకుండా మేము వారి మీద యాక్షన్ తీసుకుంటాము. నమస్కారం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. సిబిఎస్ఈ మేనేజ్మెంట్ని మేము పిలిచాము. వాళ్ళు క్లియర్గా మాకు చెప్పలేదు, మీకే విడిచి పెడుతున్నాం, తర్వాత మేము ఒకవేళ ఇఫ్ వీఆర్ అగ్రీవ్డ్ విల్ పర్సూ ది మ్యాటర్ అని అన్నారు. అప్లై అవుతుందండి, అప్లై అయినా మా పర్వీలోకి వస్తుంది. ఫీ రెగ్యులేషన్కి సంబంధించినంత వరకు మా పర్వీలోకి వస్తుంది. అవునండి, ఎక్కువైతే ఇప్పుడు ఒకటండి, ఇంతవరకు ఎవరు సరిగ్గా డిస్క్లోజ్ చేయడం లేదు.
ఇప్పుడు వాళ్ళకి ఏదైనా గ్రీవెన్స్ ఉంటే వాళ్ళు చెప్పాలి కదా, మేము 5 లక్షలు కలెక్షన్ చేస్తాం. దే హ్యావ్ టు మేక్ ఏ స్టేట్మెంట్ బిఫోర్ ది కమిషన్. చూద్దాం ఏమంటారు. డొనేషన్ అని పెడితే, ఫీజు అని ఎంత పెడితే అది అన్రీజనబుల్ అయితే వీ కెన్ ఇంటర్ఫియర్. డొనేషన్ అయితే డైరెక్ట్గా యాక్షన్ తీసుకోవచ్చు. దట్ ఈజ్ ప్రొహిబిటెడ్ కదా. వస్తుందండి. డొనేషన్ అంటే ప్రాఫిటీరింగ్ కదా మేము ఉండేది. వస్తుంది. అది ఉంటే మాకు పంపించండి. డొనేషన్ కలెక్ట్ చేయకూడదు. అంటే మేము ఇప్పుడు మేము ఇచ్చిన ఫీజు డెఫినేషన్లో ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ అండి. ఫీజు డెఫినేషన్లో ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ అదర్ దాన్ ఈ హాస్టల్, ట్రాన్స్పోర్టు ఇలాంటివి ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే వాటికి ఎక్స్ట్రా కట్టుకోవాలి. మీరు అడ్మిషన్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు, ఈచ్ అండ్ ఎవ్రీ ఫీజు that is included in our fee that is prescribed by the commission and approved by the government. %? 25% అండి. డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్కి 25% వస్తుంది. అంటే ఇంప్లిమెంట్ అంటే ఇంకా మన స్టేట్ గవర్నమెంట్ అది కూడా మేము రాసాము, అక్కడ ఉండమని వాళ్ళని మేము రాసాము ఇంప్లిమెంట్ చేయమని. అది డిస్కషన్లో ఉంది. అది కూడా దట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ అండి. వీ హ్యావ్ టు పర్స్యూ. అందుకని కమిషన్ అది కూడా మేము గవర్నమెంట్ని కాంటాక్ట్ చేశాము. వీ ఆల్సో took the assistance of one voluntary organization. ఆ వాలంటరీ ఆర్గనైజేషన్ మాకు ఫ్రీగా, అంటే దే ఆర్ ఇంప్లిమెంటింగ్ దిస్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇన్ వేరియస్ స్టేట్స్. వాళ్ళు మాకు ఫ్రీగా అసిస్ట్ చేస్తామన్నారు. మేము గవర్నమెంట్తో డిస్కస్ చేస్తున్నాము. మరి ఇంతవరకు అయితే మాకు క్లియర్గా ప్రొసీడ్ అని ఏమీ రాలేదు. వస్తే మేము అది కూడా చేస్తాము. ఆ వాలంటరీ ఆర్గనైజేషన్ కూడా రెడీగా ఉన్నారు మాకు అసిస్ట్ చేయడానికి. They will render free service. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఇందాక ఈ జియో నంబర్ 53 and 54 పైన మా కమిషన్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. దీని బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఓన్లీ వన్ వర్డ్ విచ్ అవర్ ఆనరబుల్ సీఎం సెడ్. గవర్నమెంట్ ఫామ్ అవుతూనే ఈ ఎడ్యుకేషన్ మీద మాట్లాడేటప్పుడు ఆయన చెప్పిన మాట, ఎడ్యుకేషన్ ఈజ్ నో మోర్ ఏ బిజినెస్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఇన్ ది స్టేట్ అని చెప్పారు. మరి అందులో భాగంగానే ఎవరు కూడా అంటే ఎడ్యుకేషన్ ఒక బిజినెస్ లాగా ఉండకూడదు. కోర్స్ ఇది ఎడ్యుకేషన్ యాక్ట్లోను, సొసైటీస్ యాక్ట్లోను ఎప్పటి నుంచో ఉంది. కానీ ఎవరు ఫాలో అవుతున్నారా లేదా అని చూసే మెకానిజం లేక ఈ స్టేట్లో ఎస్పెషల్లీ లాస్ట్ 20 yearsలో ఈ కార్పొరేట్ కళాశాల అంటే చైన్ ఆఫ్ కాలేజెస్ ఆర్ చైన్ ఆఫ్ స్కూల్స్ ఏర్పడి ఒక పేరెంట్స్లో కూడా అదేదో అక్కడ చదివితేనే మా వాడు ఇంజనీర్ అవుతాడు, లేదా అక్కడ చదివితే మా పాప డాక్టర్ అవుతుందనే ఒక దీంట్లోకి తీసుకెళ్ళి అంటే ఎంత ఫీజు అయినా అప్పు చేసి కట్టే పరిస్థితిలోకి పేరెంట్స్ని తీసుకెళ్లే పరిస్థితి లాస్ట్ 20 yearsలో వచ్చింది. దీని మీద ఏ గవర్నమెంట్ కూడా ఎప్పుడూ మాట్లాడలేదు. కనీసం 20-30 ఏళ్ళ తర్వాత ఈ గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దీనిపైన ఆలోచన చేసి, అంటే ఒకవైపు ఇందాక మా మేడం చెప్పినట్టుగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేస్తూనే, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కావచ్చు, లేదా క్వాలిటీ కావచ్చు, స్టాండర్డ్స్ కావచ్చు, వీటన్నిటిని మెయింటైన్ చేస్తూనే, మరోవైపు ఈ ప్రైవేటు స్కూల్స్, జూనియర్ కాలేజీలు లేదా ప్రొఫెషనల్ కాలేజీలు వీటన్నిటి మీద కూడా సమ్ రెగ్యులేషన్ షుడ్ బి దేర్. రెగ్యులేషన్ అంతా ఏమనుకుంటారంటే ఫీ అనుకుంటున్నారు. ఇట్స్ నాట్ ఓన్లీ ఫీ, స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా, లెక్చరర్సు లేదా టీచర్సు వెల్ క్వాలిఫైడ్ ఉన్నారా లేదా,
వాళ్ళకు మంచి జీతాలు ఇస్తున్నారా లేదా, ప్రాపర్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా. ఎందుకంటే ఈ ప్రాపర్ అకౌంట్స్ మెయింటెనెన్స్ లేనప్పుడు చెక్ చేయడం, రెగ్యులేట్ చేయడం అనేది కష్టం. నో ప్రాఫిటీరింగ్ అంటున్నాం. నో ప్రాఫిటీరింగ్ ఇన్ ద సెన్స్ నీకెంత ఫీజు తీసుకుంటున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నావు. సో ఫీ ఫిక్సేషన్ యాజ్ పర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఫీ ఫిక్సేషన్ ఎప్పుడు కూడా బేస్డ్ ఆన్ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే ఎనీ ఇన్స్టిట్యూట్ ఒక స్టూడెంట్ మీద ఎంత ఖర్చు పెడుతున్నారు, ఆ ఖర్చు పెట్టిన దాని మీద మేబీ 10%, 15%, 20% ఫర్దరెన్స్ కావచ్చు, ఇన్ఫ్లేషన్ కావచ్చు యాడ్ చేసి ఫీ ఫిక్స్ చేయాలనేది ఒక జనరల్ రూల్. ఇది ఎప్పుడూ జరగలేదు ఈ స్టేట్లో, ఎస్పెషల్లీ స్కూల్స్ అండ్ జూనియర్ కాలేజ్ విషయంలో ఎప్పుడు జరగలేదు. నౌ ఇది జరుపుతూనే మీరు జీవోలు కూడా చూడండి, ఆ మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్లో కూడా, అంటే జస్ట్ లైక్ దట్ మీరు నెక్స్ట్ సబ్మిట్ చేసేటప్పుడు మేము మెయింటెనెన్స్కు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం, బిల్డింగ్ రెంట్ ఇంత కడుతున్నాం, ఏసీ ఖర్చు ఇంత వస్తుంది, ఇది కాదు. ప్రాపర్ మెయింటెనెన్స్ యాజ్ పర్ జిఓఎంఎస్ నెంబర్ 1 కావచ్చు, లేదా మేము ఇప్పుడు కమిషన్ వచ్చిన తర్వాత ఈ జీవోలో కూడా, గవర్నమెంట్ జీవోలో కూడా ఇచ్చారు, 50% ఆఫ్ ద రెవెన్యూ షుడ్ బి యూటిలైజ్డ్ ఫర్ salaries and 15% ఫర్ ఫ్యాకల్టీకి సంబంధించి ఏవైనా మేనేజ్మెంట్ వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలన్నా, అట్లాగే జీపీఎఫ్ ఇట్లాంటి వాటి కాంట్రిబ్యూషన్కి, అట్లాగే ఇంకో 15% టువర్డ్స్ మెయింటెనెన్స్, అంటే ఈ ఎలక్ట్రికల్ ఫీజు కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, స్టేషనరీ కావచ్చు, లైబ్రరీ మెయింటెనెన్స్ కావచ్చు, వీటికి. అట్లాగే లాస్ట్ ఒక 20% ఫర్దరెన్స్, అంటే నెక్స్ట్ ఇంప్రూవ్ చేయడానికి కొత్త బ్లాక్స్ కట్టడము, లేదా ఉన్న ల్యాబ్స్ని, ఉన్న లైబ్రరీస్ని మోడర్నైజ్ చేయడము, ఇట్లాంటివి వాడుకోమని చెప్పి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఫ్యాకల్టీ విషయానికి వస్తే, ఈ గ్రీవెన్సెస్లో మాకు వచ్చిన గ్రీవెన్సెస్లో చాలామంది ఎస్పెషలీ కోవిడ్ టైంలో జీతాలు ఇవ్వడం లేదు స్కూల్స్లో, కాలేజీలోని ఆ దిశగా కూడా వచ్చాయి. ఇక్కడ ప్రాబ్లం ఏమైంది, ఎక్కడా కూడా వాళ్ళకు ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ లేదు, సర్వీస్ రూల్స్ మెయింటైన్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ అసలు సర్వీస్ రూల్స్ అనేవి లేవు. వీళ్ళు కూడా పాపం ఏదో ఒకటి ఉద్యోగం బతకడానికి ఇస్తే చాలు, ఎంతో నెలకి ఇస్తే చాలు అన్నట్టు జాయిన్ అయిపోతున్నారు. సో నౌ కమిషన్ వాటి మీద కూడా మేము దృష్టి పెట్టాం. నెక్స్ట్ సర్వీస్ రూల్స్ కూడా ఇప్పుడు ఫ్రేమ్ చేసాం, ప్రిపేర్ చేసాం, ఆల్రెడీ నోటిఫై చేస్తాం. అట్లాగే ఇప్పుడు మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నాం కాబట్టి, అండ్ ఈ ఫీ ఫిక్సేషన్ కూడా బ్లాక్ పీరియడ్ ఆఫ్ 3 years చేసాం, అంటే అప్ టు 23-24 వరకు చేసాం. ఈ చేసిన వాళ్ళలో కొంతమంది ఈ ఇందాక చెప్పినట్టుగా, అంటే మాకు సరిపోదు, వీ డోంట్ వాంట్ టు, అంటే చాలా మేము క్వాలిటీ ఇస్తాము, సిబిఎస్ఈ, ఐసిఎస్సి, ఐబీ కరికులంలో మీరు ఇచ్చే ఫీజు మాకు సరిపోదు, మేము ఆల్రెడీ పిల్లల మీద చాలా ఖర్చు పెడుతున్నాం, 40-50 వేలు మేము ఖర్చు పెడుతున్నాము అని అంటే మాత్రం, సో వీఆర్ ఓపెన్ టు ఇట్ వితిన్ 15 days ఆఫ్ ద ఇష్యూయింగ్ ది జీవో. యూ ప్లీజ్ కమ్ విత్ ఆల్ ద డాక్యుమెంట్స్. అంటే మేము ఏవైతే మా కమిషన్ వెబ్సైట్లో పెట్టామో వాళ్ళు మాకు ఏమేమి సబ్మిట్ చేయాలి, త్రూ ఈమెయిల్ ఆర్ ఫిజికల్గా మాకు ఆ డాక్యుమెంట్స్, రిలవెంట్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ప్రిఫరబ్లీ. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా ఫీ ఫిక్సేషన్ అనేది పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బేసే కాబట్టి, సో అందులో మేము మా ఆడిటర్స్ గ్రూప్ ఒకటి ఉండి వాటన్నిటిని కూడా చేసి, అంటే ఈ రేషియోలో, అంటే శాలరీస్కి ఎంత ఖర్చు పెట్టారు, మెయింటెనెన్స్కి ఎంత ఖర్చు పెట్టారు, ఈ వెల్ఫేర్ ఆఫ్ ద టీచర్స్కి ఎంత ఖర్చు పెట్టారు, అట్లాగే ఆ టీచర్స్కి వెల్ క్వాలిఫైడ్ వాళ్ళ క్వాలిఫికేషన్ ఉందా లేదా, శాలరీస్ త్రూ బ్యాంక్ ఇస్తున్నారా లేదా చేతికిస్తే మాత్రం అది వీ వోంట్ కన్సిడర్. ఫ్యూచర్లో కూడా అది మంచిది కాదు. బికాజ్ మీరు ఎంత ఇస్తారో క్లారిటీ ఇన్స్టిట్యూషన్కి ఉండాలి, మీ దగ్గర పనిచేసే టీచర్కి ఉండాలి. సో ఇట్లాంటివన్నీ కూడా డీటెయిల్డ్గా చూసి, if you are eligible for any amount of say XYZ or whatever it is, so we'll add inflation, we'll add furtherance చేసి డెఫినెట్గా మీకు కాలేజ్ నడపడానికి ఇబ్బంది లేకుండా ఉండే ఫీజునే ఫిక్స్ చేస్తాం. ఇందులో ఏమి వీఆర్ నాట్ హియర్ ఎవరి మీద ఏదో కాలేజీలు మూసేయాలనో లేదా ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఉండకూడదని అనుకోవట్లేదు. ఈ గవర్నమెంటు మాకు చెప్పింది కూడా మా సీఎం గారు, ఇద్దరు ఉండాలి, బట్ అల్టిమేట్లీ వీఆర్ ఫర్ ద పబ్లిక్.
స్టూడెంటు పేరెంట్ ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు. సో మీకు స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి దానికి తగ్గ ఫీజు తీసుకోండి అని చెప్తున్నాను తప్ప ఇక్కడ ఎక్కడ మీరు ఈ డబ్బులతోనే కాలేజీ నడపండి అని ఎవరిని రెస్ట్రిక్ట్ చేయడం లేదు. అండ్ ఆల్సో ఫ్యూచర్లో అంటే ఈరోజు సార్ చెప్పారు, ఈరోజు దాదాపు 15,000 స్కూళ్ళు 2,500 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వాటన్నిటికి కూడా ప్రొఫెషనల్ కాలేజీలాగా 1-to-1 ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్స్ తీసుకొని ఫీజు ఫిక్స్ చేయడం అనేది ప్రాక్టికల్గా ఇట్స్ నాట్ పాసిబుల్, అది వైబుల్ కాదు. సో అందుకనే ఈరోజు ఒక జనరల్ ఫీజ్ బై ఇంటరాక్టింగ్ విత్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్, అంటే మేనేజ్మెంట్స్తో మాట్లాడడం, టీచర్స్తో మాట్లాడడం, పిల్లలతో పేరెంట్స్తో మాట్లాడడం, అసోసియేషన్స్తో మాట్లాడడం, వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత మేజర్ సెక్టర్ యాక్సెప్టబుల్ ఫీజుకి ఒకటి వచ్చి ఈ ఫిక్స్ చేసింది ఈ ఫీజు. సో మిగతా వాళ్ళకి ఎవరికైనా సరే ఇంకా స్టాండర్డ్స్ బాగా మెయింటైన్ చేస్తాం, మేము ఇంకా బాగా చెప్తాం అనే వాళ్ళకి వీ గేవ్ అన్ ఆప్షన్. సో దీంతో పాటుగా ఫ్యూచర్లో ఒక గ్రేడింగ్ అక్రిడిటేషన్ చేస్తాం, ప్రతి స్కూల్ని కూడా ఇంక్లూడింగ్ గవర్నమెంట్ స్కూల్స్ ర్యాంకింగ్ ఇస్తాం. వాటి కోసం ఈరోజు ఆ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ నాబెడ్తో మేము ఎంఓయూ చేసుకొని వాళ్ళతో కలిపి అక్రిడిటేషన్ ప్రాసెస్ కూడా ఫ్యూచర్లో మొదలెడతాం. ఫ్యూచర్లో ఈ ఫీ ఫిక్సేషన్లో కూడా ఈ అక్రిడిటేషను ర్యాంకింగ్ కూడా కన్సిడర్ చేసి నిజంగా బాగా పెర్ఫార్మ్ చేసే ఇన్స్టిట్యూషన్స్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. సో ముఖ్యంగా నేను పేరెంట్స్కి విజ్ఞప్తి, కమిషన్ తరఫున విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఏ స్కూల్లో అడ్మిషన్ చేయాలన్నా ఫస్ట్ ఆ స్కూల్కి సంబంధించిన ఫీజు మా కమిషన్ వెబ్సైట్లో నోటిఫై చేస్తాము, చూసుకోండి కావాలంటే. అట్లాగే ఆ స్కూల్లో కూడా డెఫినెట్గా ప్రతి స్కూల్లోనూ ఈ స్కూల్కి కమిషన్ నిర్దేశించిన ఫీజు అని చెప్పి ఒక ఫ్లెక్సీ ఆర్ బోర్డు పెట్టాలని మేము చెప్తున్నాం. అది పెట్టి మాకు ఫోటో కూడా పంపించాలని చెప్తున్నాం. సో మీరు మేనేజ్మెంట్స్ని డిమాండ్ చేయండి, మీ కాలేజీకి లేదా మీ స్కూల్కి కమిషన్ ఇంత ఫిక్స్ చేసింది, మేము ఇంతే కట్టము. ఎక్కువ అడిగితే మీకు ఇందాకనే గ్రీవెన్స్ నెంబర్ చెప్పాం, 9150381111కి బిట్వీన్ 10 to 5 ఎప్పుడైనా కాల్ మీ ఇష్యూస్ రిజాల్వ్ చేస్తాం. లాస్ట్ 1.5 yearలో కూడా ఈ త్రూ దిస్ గ్రీవెన్స్ నెంబరే దాదాపు 1285 గ్రీవెన్సెస్ వచ్చాయి. వాటిలో ఇప్పటికీ దాదాపు 900 వరకు ఇష్యూ రిజాల్వ్ కూడా చేశాం. సో వీఆర్ డూయింగ్. ద ఓన్లీ థింగ్ ఈజ్ ఫిజికల్ ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ లేకపోవడం వల్ల ఇంకా అందరిలోకి పోలేదు. కానీ ఫిజికల్ ఇన్స్పెక్షన్ ఎందుకు లేవంటే ఆల్మోస్ట్ రన్ అవ్వలేదు. లాస్ట్ 1.5 year కోవిడ్ వల్ల ఏవి రన్ అవ్వలేదు, మేము చేయలేకపోయాం. సో పేరెంట్స్ కూడా దయచేసి మీరు తప్పదు, ఎంతైనా పర్లేదు ఏదో చదవాలనే దానికి పోవద్దు. నిజంగానే మీరు అఫోర్డ్ చేయలేకపోతే దేర్ ఆర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎంతమందికైనా మంచి ఎడ్యుకేషను క్యాటర్ చేయడానికి గవర్నమెంట్ కూడా సిద్ధమైంది. సో దయచేసి అదేదో పలానా చోట చదివితేనే లేదా ఇంత ఫీజు కడితేనే అని చెప్పి అప్పులు చేసి ఇబ్బంది పడద్దు. మీలాంటి వాళ్ళ కోసమే ఈరోజు ఈ కమిషన్ వర్కౌట్ చేసి ఈ ఫీజు ఫిక్స్ చేసింది. అట్లాగే టీచర్స్ కూడా మీరు దయచేసి ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ చూసి తీసుకోండి, లేదా సర్వీస్ రూల్స్ కూడా చూడండి, సైన్ చేయండి, శాలరీ కూడా త్రూ అకౌంట్ డిమాండ్ చేయండి. సో అవి కానప్పుడు యూ ఆల్సో మా గ్రీవెన్స్కి ఏమైనా ఇబ్బందులు ఉంటే కాల్ చేయండి, మీ గ్రీవెన్స్ ఇచ్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అట్ ద సేమ్ టైం ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్స్ కూడా ఏదైనా గ్రీవెన్స్ అంటే గవర్నమెంట్ నుంచి ఏదో ఇదేది ఫైర్ సర్టిఫికేట్ త్వరగా ఇవ్వలేదు, లేదా ఫైర్ సర్టిఫికేట్ ప్రతిసారి అడుగుతున్నారు, లేదా రెన్యువల్స్లో ఇబ్బంది పెడుతున్నారు, టైం ల్యాగింగ్ ఉంది, మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా కమిషన్ ఈజ్ రెడీ టు రిజాల్వ్ ఎనీ ఇష్యూస్ రిలేటెడ్ టు ఆల్ ద ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ సంబంధించి ఆల్ స్టేక్ హోల్డర్స్కి, పేరెంట్స్కి కానీ, పిల్లలకు కానీ, టీచర్స్కి కానీ, మేనేజ్మెంట్స్కి కానీ ఎవరికి ఇష్యూస్ ఉన్నా రిజాల్వ్ చేయడానికి ఈ కమిషన్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్రెడీ మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, సిఇఓ గారు చెప్పేశారు. నేను రెండు విషయాలు మాట్లాడతాను. మా ఇన్స్పెక్షన్స్లో కొన్ని హాస్టల్స్లో 12,000 ఛార్జ్ చేశారు లాస్ట్ ఇయర్ పర్ మంత్. 12,000, ఎనీవేర్ బిట్వీన్ 7,000 to 12,000. అంటే ఎంత అన్రీజనబుల్లో ఆలోచించండి.
పిల్లలు తిన్నా తినకపోయినా ఉన్నా లేకపోయినా కానీ ఆ మంత్స్కి వాళ్ళు ఛార్జ్ చేశారు. రెండోది ట్యూటోరియల్స్ మీద 5 lakhs ఇటు నీట్కైనా సరే లేకుంటే అటు ఐఐటి కానీ 5 lakhs వరకు ఛార్జ్ చేశారు. మరి దాని బదులు ఇప్పుడు 20,000 ఫిక్స్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ ఆల్ మెటీరియల్ అన్నీ కలిపి. సో కాబట్టి పేరెంట్స్ దీన్ని అర్థం చేసుకుని సాధ్యమైనంత వరకు వాళ్ళ యొక్క రైట్స్ని వాళ్ళు కాపాడుకుని మేనేజ్మెంట్స్ కోఆపరేట్ చేయకపోతే కమిషన్ దృష్టికి తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. శివగాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్. మీ గృహ, వ్యవసాయ, పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్, హిమజల్, RO+ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివగాయత్రి ఎంటర్ప్రైజెస్,